అందరికీ నమస్తే అండి. ఈరోజు ఏపీ టెట్ 2026 సైకాలజీ పార్ట్ 3 51 to 75 బిట్స్ నేర్చుకుందాం. పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం. ఆన్సర్ బి సైకాలజీ. ఐక్యూ అనే పదాన్ని మొదట ఉపయోగించిన వారు బినే. ఆన్సర్ బి. ఐక్యూ MA/CA × 100. ఆన్సర్ ఏ. జ్ఞాపకశక్తి ప్రధానంగా ఎన్ని ప్రక్రియలను కలిగి ఉంటుంది? ఆన్సర్ బి 3 ప్రక్రియలను కలిగి ఉంటుంది. జ్ఞాపక శక్తిలో మొదటి దశ ఎన్కోడింగ్. ఆన్సర్ సి. గత అనుభవాలను గుర్తు చేసుకోవడాన్ని ఏమంటారు? రీకాల్. ఆన్సర్ ఏ. మర్చిపోవడాన్ని శాస్త్రీయంగా ఏమంటారు? ఫర్గెట్టింగ్. ఆన్సర్ బి. సమస్య పరిష్కారంలో మొదటి దశ సమస్యను గుర్తించడం. ఆన్సర్ ఏ. సృజనాత్మకతకు ముఖ్య లక్షణం ఒరిజినాలిటీ. ఆన్సర్ ఏ. డైవర్జెంట్ థింకింగ్ అంటే ఒక సమస్యకు అనేక రకాలుగా ఆలోచించడం. దేనికి సంబంధించింది అంటే సృజనాత్మకత. ఆన్సర్ ఏ. భావోద్వేగ మేధస్సు సంక్షిప్త రూపం. ఈక్యూ. ఆన్సర్ బి. వ్యక్తి తన భావాలను నియంత్రించగలగడం దేనిలో భాగం? ఈక్యూ. ఆన్సర్ ఏ. యాప్టిట్యూడ్ అంటే సామర్థ్యానికి సంబంధించిన సహజ ప్రవృత్తి. ఆన్సర్ బి. ఇంట్రెస్ట్ అంటే ఆసక్తి. పిల్లల ప్రవర్తనను మార్చడానికి ఉపయోగించే బహుమతి రెయిన్ఫోర్స్మెంట్. ఆన్సర్ ఏ. నెగిటివ్ రెయిన్ఫోర్స్మెంట్ అంటే అసహ్యకర పరిస్థితిని తొలగించడం. ఆన్సర్ బి. శిక్ష యొక్క ప్రధాన ఉద్దేశ్యం అవాంఛిత ప్రవర్తనను తగ్గించడం. పిల్లలలో భాషా అభివృద్ధికి ముఖ్యమైనది సామాజిక పరస్పర చర్య. ఆన్సర్ ఏ. మెచ్యురేషన్ అంటే పరిపక్వత. గ్రోత్ ప్రధానంగా దేనికి సంబంధించింది? పరిమాణాత్మక మార్పు. ఆన్సర్ ఏ. డెవలప్మెంట్ సాధారణంగా ఎలా ఉంటుంది? నిరంతర ప్రక్రియ. ఆన్సర్ ఏ. పిల్లల అభివృద్ధిలో మొదటి సామాజిక సంస్థ కుటుంబం. ఆన్సర్ బి. పీర్ గ్రూప్ అంటే సమవయస్కుల సమూహం. ఆన్సర్ బి. అడాలసెన్స్ అంటే కౌమారం. ఆన్సర్ సి. వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసేవి వంశపారంపర్యత, వాతావరణం. 2. ఆన్సర్ సి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ టు ఆల్.